హాయ్ నేను మీ ఎస్ఎన్ఆర్ 17వ రోజు బిగ్ బాస్లో ఏం జరిగిందో చెప్తాను. అయితే గతంలోనే 16వ రోజు కూడా చిన్న టాస్క్ అయితే పెట్టారు. బజర్ టాస్క్ ఎవరైతే ముందెళ్ళి బజర్ నొక్కుతారో వాళ్ళకి బిగ్ బాస్ కన్ఫ్యూషన్లోకి తీసుకెళ్ళి హౌస్లో ఉన్న బ్యాటరీ ఏదైతే ఉందో దాంట్లో బ్యాటరీకి సంబంధించి 100% బ్యాటరీ ఉంటే దాంట్లో సంబంధించి మీ పేరెంట్స్ ఫోటో చూడాలంటే 25%, అలాగే లేకపోతే వాళ్ళ మెసేజ్ వినాలంటే 25%, ఇలా కేటగిరీ వైజ్ చేసి హౌస్లో ఉన్న బ్యాటరీ తగ్గించే మార్గాలు చేస్తూ వస్తున్నాడు. అలాగే ఈరోజు బజర్ నొక్కినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కి తనూజ నొక్కింది, తనూజ వచ్చినప్పుడు తను ఒక ఫోటో తీసుకుంది. వాళ్ళ చెల్లెల దగ్గర నుంచి మేనకోడల నుంచి వచ్చే దగ్గర ఒక ఒక లెటర్ అయితే తీసుకుంది. వాళ్ళు రాసిన లెటర్ తీసుకుంది. మిగతా హౌస్ వాళ్ళకి కూడా కావాలి కాబట్టి ఆ ఛాన్స్ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేది ఏదో ఒకటి కావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బజర్ నొక్కే టైంకి వచ్చేటప్పటికి సంజన, ప్రియా పోటీ పడ్డారు. సంచాలక్గా శ్రీజ ఉంది. సో సంజన నొక్కిందని చెప్పినా కూడా ప్రియా నేనే నొక్కాను, నేనే బజర్ నొక్కానంటే సో ఫైనల్గా ప్రియాకి అవకాశం ఇచ్చారు. ప్రియా కూడా లెటర్ తీసుకుంది. అక్కడికి 40% అలా 90%కి వచ్చేసింది. థర్డ్ వచ్చేటప్పటికి ఫైనల్గా ఇద్దరే ఉన్నారు. ఒకరేమో సుమన్ శెట్టి, 2 సంజన. ఇక 10% ఉంది కాబట్టి సంజన గేమ్ తెలిసిందే మనకు కాబట్టి సంజన నుంచునే ఉంది. పరిగెత్తుకెళ్ళి బజర్ నొక్కే అవకాశం లేదు. కానీ సుమన్ శెట్టి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి బజర్ నొక్కాడు. బజర్ నొక్కితే కన్ఫ్యూజన్ రూమ్కి రమ్మని బిగ్ బాస్ సుమన్ శెట్టి ఎలా ఉంది ఏంటి అన్నీ అడిగిన తర్వాత 10% ఉంది కాబట్టి నీకు ఒక టాస్క్ పెడుతున్నాను. భరణి హౌస్లోకి వస్తూ ఒక రెడ్ బాక్స్ తీసుకొచ్చాడు. ఆ రెడ్ బాక్స్ కానీ నువ్వు ఓపెన్ చేపించగలిగితే నీకు 40% వరకు బ్యాటరీ లెవెల్ పెంచుతానన్నాడు. ఇక 10% ఉంది. 10%లో అతను ఫోటో చూడలేదు, పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే మెసేజ్ చూడలేదు, అలాగే లెటర్ కూడా చూడలేడు కాబట్టి వెళ్ళి భరణిని రిక్వెస్ట్ చేశాడు. భరణి ఇట్లా నాకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు, మీరు ఏదైతే తెచ్చుకున్నారో బాక్స్, ఆ బాక్స్లో ఏదుందో అది కానీ ఓపెన్ చేసి హౌస్ మొత్తం చూపించగలిగితే నాకు మా ఫ్యామిలీ నుంచి వచ్చి ఏదన్నా ఒక మెసేజ్ కానీ లెటర్ కానీ ఫోటో కానీ చూసే అవకాశం ఉంటుంది అంటూ సుమన్ శెట్టి రిక్వెస్ట్ చేశాడు భరణిని. అయితే భరణి కూడా చాలాసేపు ఆలోచించాడు. నాకు చాలా సెంటిమెంటు, బిగ్ బాస్ వాళ్ళు అడిగితేనే నేను చూపించలేదు, ఎందుకో నా హార్ట్కి టచ్ అయింది, బట్ మీకు ఉపయోగపడుతుంది కాబట్టి చూపిద్దాం అనుకుంటున్నాను, అలాగే నీతో పాటు సంజన గారికి కూడా ఇది హెల్ప్ అవ్వాలంటూ కూడా భరణి చెప్పడం జరిగింది. అలాగే తను దాచుకున్న బాక్స్ని తీసుకొచ్చి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే దాంట్లో లాకెట్ ఉంది, దాంట్లో 2 ఫోటోలు ఉన్నాయి. ఒకటి వాళ్ళ అమ్మ, 2 వాళ్ళ గురువుగారు. ఎందుకు అంటే కూడా దానికి ఒక రీజన్ చెప్పాడు. నేను ఎప్పుడు ఆవేశంగా ఉంటాను, నువ్వు గేమ్లోకి వెళ్ళేటప్పుడు నీ ఆవేశం తగ్గించుకోమని అమ్మ కానీ గురువుగారు కానీ చెప్పారు. వాళ్ళిద్దరిలో ఎవరొకరు ఏదో టైంలో హౌస్లోకి వస్తారు కాబట్టి వాళ్ళకి ముందు ఇది ఓపెన్ చేద్దాం అనుకున్నాను, బట్ మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు ఓపెన్ చేస్తున్నానంటూ కూడా భరణి ఓపెన్ చేసి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటే సంజన గారికి కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా, హెల్ప్ చేయాలి అన్నట్టుగా కూడా సుమన్ శెట్టితో చెప్పడం జరిగింది. అలాగే దానివల్ల బిగ్ బాస్ సుమన్ శెట్టికి ఒక అవకాశం ఇచ్చారు. అతనికి ఒక ఫ్యామిలీ ఫోటో పంపిస్తానని చెప్పి అలా ఫాదర్ ఫోటోనే పంపించడం జరిగింది. ఇక సంజన గారికి వచ్చేటప్పటికి 10% ఉంది, క్లోజ్ అయిపోయింది. ఇక ఆ టాస్క్ అయితే క్లోజ్ అయింది. ఇక తన పేరెంట్స్ని చూసేది, పిల్లలు కానీ ఎవరైతే హస్బెండ్ని కానీ ఎవరైనా కానీ వాళ్ళు చూసే అవకాశం అయితే ఈ టాస్క్లో సంజనకు దొరకలేదు. అంటే సంజనకి ఫోటోల పరంగా దొరకలేదు అంటే బిగ్ బాస్ ఒక గేమ్ క్లోజ్ చేశాడంటే, ఒక డోర్ క్లోజ్ చేశాడంటే ఇంకో డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తాడు. ఫిజికల్గా కలవలేదు, ఒక ఫొటోస్ పరకే అంటే రేపొద్దున హౌస్లోకి రప్పిస్తాడు, లేకపోతే ఏదైనా చేస్తాడు, వీడియో షూటు లేకపోతే రకరకాలుగా ఉంటుంది. సంజనాకి మాత్రం తన పిల్లల్ని చూపించడం ఏదో ఒకటి అయితే చేస్తాడని నేను అనుకున్నా. ఇమ్యూనిటీ టాస్క్, ఈ టాస్క్ వచ్చేటప్పటికి ఒక నెట్ అయితే కట్టారు. నెట్ లోపల నుంచి బాల్స్ వేస్తారు. బాల్స్ ఎవరైతే పట్టుకుని బాల్స్ తీసుకొచ్చి వాళ్ళ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పెట్టాలి. ఇది టాస్క్. ఈ టాస్క్ వచ్చేటప్పటికి సంజన సంచాలక్గా ఉంది. ఇక ముగ్గురు ఆడారు. రీతు 16వ రోజు ఒక చెట్టు పెట్టాడు బిగ్ బాస్ హౌస్లో. దాంట్లోంచి యాపిల్స్ తీసుకోవచ్చు, దాని పేరు మీద యాపిల్ మీద వాళ్ళ పేరు ఉంటుంది. అలాగే ఆ యాపిల్స్ కానీ ఆ పేరు కానీ అది నచ్చకపోతే అక్కడ పెట్టేయచ్చు. స్టోర్ రూమ్లో ఇంకో ఫ్రూట్ ఉంటుంది, అది తెచ్చుకుని వాడుకోవచ్చు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఎవరికి ఏ కలర్ వస్తుంది ఏంటి దాన్ని సందర్భం వచ్చినప్పుడు చెప్తానని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఆ సందర్భం రానే వచ్చింది. అయితే బిగ్ బాస్ చెప్పినట్టు దాంట్లో బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళు రీతు, శ్రీజ, అలాగే ఫ్లోరా, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ గేమ్కి సంచాలక్గా సంజన ఉన్నారు. దీని పేరు ఇమ్యూనిటీ టాస్క్. నెట్ అవుట్ కడతారు, నెట్ లోపల వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఎవరైతే బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉంటారు. బయట నుంచి బాల్స్ వేస్తారు, ఆ బాల్స్ పట్టుకుని బయట తీసుకొచ్చి వాళ్ళ ప్లేస్లో పెట్టాలి. ఎవరు ఆ ప్లేస్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఒక గేమ్, ఒక చిన్న టాస్క్ అయితే పెట్టాడు. దీన్ని ఇమ్యూనిటీ టాస్క్ అంటారు. ఇమ్యూనిటీ టాస్క్లో శ్రీజాకి అయితే 1 బాలే దొరికింది, తర్వాత ఫ్లోరాకి 3 బాల్స్ దొరికినాయి, రీతుకి 4 బాల్స్ తీసుకొని తన ప్లేస్లో పెట్టింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వేయాలి. వేసిన తర్వాత అందులో ఎవరు గెలిచారో తెలిస్తే వాళ్ళు ఇమ్యూనిటీ టాస్క్లో గెలిచినట్టు. ఒక చిన్న టాస్క్ అయితే పెట్టడం జరిగింది, చూస్తే అర్థమవుతుంది. బట్ ఈ టాస్క్లో వచ్చేటప్పటికి ఫ్లోరా సైని గెలిచింది. రీతు కూడా చాలా కష్టపడింది, ఫ్లోరా సైని గెలిచింది.
అయితే ఈ టాస్క్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇమ్యూనిటీ టాస్క్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ వారం ఎలిమినేషన్ నుంచి అవకాశం ఉండదు, ఎలిమినేషన్ చేయరు, ఎలిమినేషన్ రౌండ్లోంచి తప్పుకుంటారు. లేకపోతే ఆ ఇమ్యూనిటీ పవర్ని వేరే వాళ్ళకు కూడా ఉపయోగించుకోవచ్చు. వేరే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తే వాళ్ళు ఎలిమినేషన్లో ఉంటారనమాట. ఫైనల్గా వచ్చేటప్పటికి ఫ్లోరా షైనీ అయితే ఈ గేమ్లో అయితే ఇమ్యూనిటీ టాస్క్లో అయితే గెలిచింది. ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఫ్లోరా షైనీ తప్పుకుందనమాట. అయితే ఎప్పటి నుంచో గత వారం వచ్చేటప్పటికి మనీష్ మహర్షి ఫ్లోరా షైనీ ఉన్నారు, ఫ్లోరా షైనీ వెళ్ళిపోతుందని తానే గట్టిగా నమ్మింది. ఈ వారం నేనున్నాను, మనీష్ మహర్షి హౌస్లో ఉంటాడు, నేను వెళ్ళిపోతానని ఫ్లోరా షైనీ అనుకుంది. బట్ థర్డ్ వీక్ కూడా తను టాస్క్లో గెలిచి థర్డ్ వీక్ కూడా ఎలిమినేట్ కావట్లేదు. అంటే గేమ్ ఎవరైతే బాగా ఆడుతున్నారు అనుకుంటున్నామో వాళ్ళు డల్ అవుతున్నారు, ఎవరైతే ఆడట్లేదు అనుకుంటున్నామో వాళ్ళు పికప్ అవుతున్నారు. సుమన్ శెట్టి గేమ్ అయితే పికప్ అయ్యాడు, ఫ్లోరా షైనీ పికప్ అయింది. ఫస్ట్ రోజు నుంచి కూడా మనం ఫ్లోరా షైనీ కానీ అలాగే సుమన్ శెట్టి కానీ చాలా వీక్గా ఉన్నారు, ఆడలేదని చెప్పుకుంటూ వచ్చాం. కానీ సెకండ్ వీక్ థర్డ్ వీక్ వచ్చేటప్పటికి వీళ్ళు పికప్ అయ్యారు, వీళ్ళు బాగా ఆడుతున్నారు. హౌస్లో కొంతమంది పవన్ కానీ ప్రియా కానీ వీళ్ళు డల్ అయ్యారు. సో ఈ వీక్ వచ్చేటప్పటికి ఈ వారం ఈ రోజు నుంచి కూడా ఈరోజు టెలికాస్ట్ అయ్యే అంటే 18వ రోజు టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్లో ఒక 3 నుంచి 4 కామనర్స్ ఎంటర్ అవుతున్నారు, అలాగే సెలబ్రిటీలు ఎంటర్ అవుతున్నారు. చాలామంది ఎంటర్ అవుతున్నారు, 7 నుంచి 8 మంది హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఈసారి గేమ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. గతంలో వచ్చేటప్పటికి ఒక షాంపూ డబ్బా కండిషనర్ గురించి గొడవపడ్డారు, ఒక గుడ్డు గురించి గొడవపడ్డారు తప్ప హౌస్లో ఇంపాక్ట్ కలిగించే అంశాలు ఏం కనపడలేదు. ఎవరు చూసినా చిన్న చిన్న గేమ్లే, చిన్న చిన్న గొడవలు, టాస్క్ వచ్చినప్పుడు అరుచుకోవటాలు, చిన్న చిన్న దాన్ని డిఫైన్ చేసుకోవటాలు జరిగినాయి. బట్ ఈసారి అలా కాకుండా కొత్తగా వస్తున్నారు కాబట్టి గేమ్ ఏమైనా కొత్తగా ఉంటుందేమో చూడాలి. ఇది బిగ్ బాస్ మీద నేనిచ్చే రివ్యూ. నా రివ్యూ కానీ మీకు బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.